మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేంద్ర సోమవారం జవహర్ నగర్ అంబేద్కర్ విగ్రహం వద్ద బీజేపీ ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించారు. రెవెన్యూ అధికారుల కూల్చివేతల కారణంగా పేదల ఇళ్ల పరిస్థితి ద్రుతంగా పడిపోయిందని, పేదలకు పట్టాలు, నల్ల కనెక్షన్లు రేటింగ్ చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వాలు ప్రజా సమస్యలు పరిష్కరించకపోతే దశలవారీ ఉద్యమాలు చేపడతామన్నారు. అధికారుల లంచాలపై గట్టి హెచ్చరికలు ఇచ్చి పేదలకు న్యాయం జరగాలని కోరారు. ఆశ్రయం ఇచ్చింది గడ్డ. ఈ జవహర్ నగర్ నా ఇంటికి కోతవే దూరంలో ఉంటుంది. 12 కిలోమీటర్లు వస్తే నా ఇల్లు ఉంటుంది. నేను మన ఎన్నికలలో మీ ప్రతి ఇంటికి రాకపోవచ్చు, ప్రతి బస్తీకి కూడా రాకపోవచ్చు. అయినా నా 25 ఏళ్ల నా రాజకీయ చరిత్ర కావచ్చు, తెలంగాణ ఉద్యమ బిడ్డగా 14 ఏళ్ళు చేసిన ఉద్యమం కావచ్చు, నేను నా 25 ఏళ్ల రాజకీయ జీవితాన్ని చూసిన వాళ్ళుగా ఈ బిడ్డ రావాలని చెప్పి నేను భారతీయ జనతా పార్టీ ఎంపీ అభ్యర్థిగా వస్తే గొప్ప మెజార్టీతో గెలిపించిన వాళ్ళు, మీరు గొప్ప మెజార్టీతో గెలిపించిన తర్వాత దారపడ్డది మా ఇంటికి. బిడ్డ మా ఇల్లు కూలగొట్టడానికి వస్తున్నారు హైడ్రా వాళ్ళు. రెవెన్యూ అధికారుల వల్ల కంటి మీద కొనుక్కొనడం లేదు. మేము మా సొంత జాగలో ఇల్లు కట్టుకుందామంటే 5 లక్షలు 6 లక్షల రూపాయలు ఖర్చు పెడితే తప్ప ఇల్లు నిర్మించుకోలేకపోతున్నాం. గద్దెల లెక్క వాలిపోతున్నారు బిడ్డ. మేమందరం ఈరోజు